నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని చిలకలయ్య గుడిలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం సీతారామ లక్ష్మణ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చేప్యాల రామారావు, కేశవరావు, సత్యనారాయణరావు, మాధవరావు, రావికంటి ఈశ్వర్, నడిపెల్లి లక్ష్మీ మనోహర్ రావు, మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్ల జగదీష్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడుతూ అగౌరవపరిచి శాసనసభ సాంప్రదాయాలను తుంగలో తొక్కినందుకు జగదీష్ రెడ్డికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశామని తెలిపారు. స్పీకర్ గారికి బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పాలి. స్పీకర్ గారికి బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పాలి. స్పీకర్ గారికి బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పాలి. స్పీకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంటనే చేయాలి. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంటనే బీఆర్ఎస్ గుండెల్లారా, బీఆర్ఎస్ గుండెల్లారా, పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్ల జగదీష్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్ గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారిని పట్టుకొని వ్యక్తిగతంగా దూషించడం, అగౌరవపరచడం, ఏదైతే సభా మర్యాదలను మంటగలిపిర్రో దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగదీష్ రెడ్డి గారికి వత్తసు పలుకుతూ ఈరోజు దళితుడైనటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని అవమానించిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. ఆ యొక్క బాధాకరమైన సంఘటనకు నిరసనగా ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మను అలాగే కేటీఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో దళిత వ్యతిరేక పార్టీ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఓట్లు అడిగి దళిత ముఖ్యమంత్రి చేయకుండా తాను ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి ఇయ్యలేని చరిత్ర, దౌర్భాగ్యమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. అలాగే ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజు తాటికొండ రాజయ్య దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే రాజయ్య గారిని అకారణంగా సస్పెండ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈ విధంగా పోతే బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ. దళితుడైనటువంటి గడ్డం ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు, అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు శాసనసభకు కూడా రాకపోవడం సిగ్గుచేటని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. ఈరోజు స్పీకర్ గారిని ఆ విధంగా అగౌరవపరిచినటువంటి జగదీష్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్న కేటీఆర్ఏ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దళిత వ్యతిరేక పార్టీ అని చెప్తా ఉన్నాం. గడ్డం ప్రసాద్ గారికి జగదీష్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జగదీష్ రెడ్డి గారిని అతని యొక్క శాసన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుపరచాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ శాసనసభ్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభల స్పీకర్ గారిని శాసనసభ మర్యాదను ఉల్లంఘించిండు. వారి నిండు సభలోని శాసనసభ స్పీకర్ని పట్టుకొని నీదా సభ అని మాట్లాడుతూ ఒక దళిత స్పీకర్ను అగౌరవపరిచిండు. శాసనసభ మర్యాదలు ఉల్లంఘించింది కాబట్టి ఆయన శాశ్వతంగా ఈ టర్ము ఆయన ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వానికి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ మన యొక్క దళితులపైన చిత్తశుద్ధి ఏందో ఒక్కసారి నెంబర్ వేసి మీకు తెలుసుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా బట్టి విక్రమార్క నియమిస్తే అతన్ని ఒక దళితుడని అవమానించి ఫ్లోర్ లీడర్ని ఎత్తేసి ఎంఐఎం పార్టీ కట్టుబెట్టింది. ఇది టీఆర్ఎస్ పార్టీ కాదా అంటున్నా. అదేవిధంగా ఇంకోటి గుర్తుంచుకోండి, గతంలో టీఆర్ఎస్ పార్టీ దళితులపైన వివక్షలు 3 చెప్తా పాయింట్లు. దళిత ముఖ్యమంత్రి తన చేసిందా దళితులకు, దళిత 3 ఎకరాలు అన్నది చేసిందా దళితులకు, దళిత బంద్ అన్నది ఇంప్లిమెంట్ ఇంతవరకు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇదునుది హరిప్రసాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను ఆదివారం దగ్ధం చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల ఏకవచనంతో సంబోధిస్తూ అసెంబ్లీలో ఏమైనా మీ సొంతమా అని మాట్లాడి సభాపతిని అగౌరవపరుస్తూ మాట్లాడినందుకు నిరసన వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి దురహంకార ధోరణి, జగదీష్ రెడ్డి దురహంకార ధోరణి. జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి దళిత ద్రోహి, జగదీష్ రెడ్డి దళిత ద్రోహి, జగదీష్ రెడ్డి దళిత ద్రోహి, జగదీష్ రెడ్డి దురహంకార ధోరణి, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి. రామగుండం పట్టణంలోని మజిద్ కార్నర్లో మరి అంబేద్కర్ గారి సాక్షిగా ఏదైతే మొన్న అసెంబ్లీలో మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గౌరవ హోదాలో ఉన్నటువంటి స్పీకర్ గారిని పట్టుకొని ఏకవచనంతో సంబోధించి అసెంబ్లీ ఏమైనా నీ ఒక్కనిదా అని చెప్పేసి మాట్లాడిన జగదీష్ రెడ్డి గారిని వారిని వెంటనే అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని మరి భవిష్యత్తులో ఇలాంటి పదాలు ఎవరు కూడా మాట్లాడకుండా శిక్షించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పెద్దలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మజిద్ కార్నర్లో జగదీష్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి ఖచ్చితంగా కూడా మేమందరం కూడా ఒక్కటే చెప్తున్నాం, ఏదైతే దొరల పాలనలో మీరు ఎలాగూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విలువనిచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో మరి ఎస్సీలను బీసీలను మైనారిటీలను మరి నెత్తిన పెట్టుకొని గౌరవప్రదమైన హోదాలో ఉంచితే ఏదైతే మీ యొక్క దొరపాలనలో మీరు పనిచేసినటువంటి బుద్ధిని ఇంకా కూడా పోనించుకోకుండా ఒక దళితుడైన మరి గడ్డం ప్రసాద్ గారి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే ఏ క్షణం కూడా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వారిని శాశ్వత అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఆదివారం రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్, జిల్లా నాయకులు భూమాగౌడ్, పాతరాజు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు దళిత నాయకుల పట్ల, దళిత ప్రజాప్రతినిధుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి 10 సంవత్సరాలు మరి ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళకు ఏ ప్రభుత్వం ఎలా మాట్లాడాలి, ప్రతిపక్షం వాళ్ళు ఎలా మాట్లాడనే బాధ్యత లేకుండా మరి ఒక దళిత నాయకుడు మరి ఉన్నత స్థాయిలో ఉండడం వాళ్ళు ఓర్చుకోలేక మరి అలా వాళ్ళు అవమానించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఒక తీరు మాట, వీళ్ళుంటే ఒక తీరు మాట. నీకు ఏకవచనంతో మాట్లాడాల్సినంత జగదీష్ రెడ్డి ఖబర్దార్. మీరున్న నాడు మీరు అన్న సస్పెండ్ చేసారు. ఇలా మా ఒక దళిత నాయకునికి ఒక ఉన్నతమైన స్థానంలో మరి స్పీకర్ స్థానంలో కూర్చొని పెడితే మీరు ఓర్వలేకనే మరి ఆ ఏకవచనంతో నేను అవమానించడం జరుగుతుంది. ఎందుకంటే మీ లెక్క ఇది మాట తప్పే కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు ఆ రోజు నాడు దళితులకు అన్యాయం చాలా చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న మాట అన్నాడు తప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ దళితులను మరి ఉప ముఖ్యమంత్రి చేసింది. అలాగే ఉన్నతమైన స్థానంలో ఉంచితే మీరు ఓర్వలేక ఈ ఏకవచనంతో మాట్లాడి మరి దళితులను అవమానపరిస్తే ఖబర్దార్ కేటీఆర్, మీరు ఖచ్చితంగా రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మిమ్మల్ని. కాబట్టి మీరు ఖచ్చితంగా మా స్పీకర్ గారికి క్షమాపణ చెప్పి మరి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం మీకు ఉందని చెప్తూ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటి రోజున అసెంబ్లీలో స్పీకర్ గారి పైన దూషించి మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయగానే నిజంగానే కేటీఆర్ ఆయనకు వత్తాస్తు పలుకుతున్నాడు. ఎందుకంటే దళితులకు ఏ రోజుకినా న్యాయం చేయని కేటీఆర్ ఈరోజు దళితుడిని స్పీకర్గా చూడాలంటే, దళితుడిని అవకాశం అడగాలంటే ఆయనకు నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు దొరలు కాబట్టి దళితుడు అధ్యక్షాన్ని మాట్లాడాలంటే ఆయనకు నోరు రావట్లేదు. కాబట్టి ఒకరిని ఏమంటారు వసకొలుపుతూ ఈయన దాన్ని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, నీకేమన్నా సిగ్గు చెరము ఉంటే గతంలో ఉప ముఖ్యమంత్రి మా దళితుడు ఉంటే 30 రోజులలో తీసి పడేసినావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రిని ఇచ్చింది, అసలు ఆరోగ్య శాఖ మంత్రిని ఇచ్చింది. కాబట్టి దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇది ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పక్షాన బడుగు బలహీన వర్గ పట్ల న్యాయం చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ దళితులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఉన్నతమైన స్థాయి చూపిస్తుంది. కాబట్టి మీరు దొర పుట్టుక పుట్టిరు కాబట్టి, మీరు దొరలు కాబట్టి మా దళితుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీరు ఈ విధంగా చేయడం సరికాదు. నిజంగానే మీరు జనాల మధ్యలోకి రాలేకనే మొన్న జరిగిన ఎలక్షన్లలో గినంగా మీ అభ్యర్థిని పెట్టలేరు.
ఎందుకంటే మీరు ఏం చేసిరనేది జనాలకు తెలుసు. మమ్మల్ని ఉతికి ఆరేస్తారనే ఉద్దేశంలోనే మీరు చేయలేరు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా మీరు ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగానైతే మాట్లాడుతున్నారు, అరే నాయన మీకు ఒక 10 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు మీకు అవకాశం వచ్చింది. నిజంగానే ఏ దళితులకు ఏం చేసినావు? దళితుల పక్షాన మీరు ఏ రోజు గానంగా ఆలోచన విధానంతో పని చేయలేరు. కాబట్టి మీరు పక్కకు జరిగిరు. దళితులకు గౌరవం ఇచ్చే స్థాయి కాంగ్రెస్ పార్టీది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మీరు 10 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజు గినంగా ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క నెలనన్నా దళితులకు గౌరవం ఇచ్చింది ఉందా? కొన్ని టీవీలలో చూసినాం మేము. ఉప ముఖ్యమంత్రి రాజే ఉన్నప్పుడు ఆయన 30 రోజులలో పక్కకు జరిపినాం. కడియం శ్రీహరి గారిని మీ పక్కన కూర్చుండే అర్హత గినంగా లేకుండా చేసినావు. కాబట్టి రానున్న రోజుల్లో మీకు నిజంగానే ఇంకా గట్టిగా ఇది జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే కనిపించకుండా పోతుంది. మీరు తస్మాత్ జాగ్రత్త, మీరు ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే రానున్న రోజులలో ఊళ్ళల్లో మీకు ఉరికించి కొడతారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మరియు బీపేట మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కేటీఆర్ కానీ జగదీష్ రెడ్డి కానీ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఒక పిలుపు ఇవ్వగానే విచ్చేసినటువంటి నా యొక్క బీపేట మండల కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ, మరి యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఐ కానీ బీసీసీఎల్ కానీ ఎస్సీసీఎల్ కానీ మైనార్టీ సెల్ కానీ కిసాన్ సెల్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే కేటీఆర్ జగదీష్ రెడ్డి గారు మరి అనుచిత వ్యాఖ్యానాలు చేసినందుకు వారు ఎమ్మటనే బేషరతుగా ప్రజల పక్షాన క్షమాపణ చెప్పి, అలాగే దళితులకు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ యొక్క పార్టీ గతంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు, ఎస్సీ కార్పొరేషన్ ఉండే ఎస్సీ కార్పొరేషన్ తీసేసారు. ఇలా చెప్పుకుంటా పోతుంటే మీరు దళితులకు ఎన్నో రకాలుగా మోసం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలైన వర్గాలందరికీ కూడా అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ. మరి ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటిసారిగా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కని నియమించడం జరిగింది. అలాగే వారికి విద్యుత్ శాఖ ఇవ్వడం జరిగింది. అలాగే వారికి మరి పెద్ద కార్పొరేషన్ పెద్ద పదవైనటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అసెంబ్లీ స్పీకర్గా ఒక దళితుల్ని స్పీకర్గా కూర్చోబెట్టి అధ్యక్షాన్ని మాట్లాడలేక ఇప్పటి వరకు అసెంబ్లీ కూడా రాని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి ఎక్కడ మీ ప్రతిపక్ష నాయకుడు? మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష నాయకుడు అయ్యనా కొడుగా ఎవరో మీరు ఫస్ట్ తెలుస్తుంది, తెలిసి వచ్చి మాట్లాడుంది. మరొకసారి అసెంబ్లీలో కానీ ఎక్కడ స్టేజీ పైన కానీ మా యొక్క నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గుంటగదులు లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఆర్యవేశ పట్టణ అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము అధ్యక్షతన రాజీవ్ సర్కిల్లో గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి పూజ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం పట్టణ జనరల్ సెక్రటరీ నరహరి శ్రీనివాసులు, కోశాధికారి పత్తి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జై మాతా, జై మాతా.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, వాసవి మాతాకు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకొని గద్వాల్ పట్టణ ఆర్యవైశ్యులందరూ కూడా పాత బస్టాండ్ నందు ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలతో ఘనంగా సత్కరించి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగినది. ఎందుకంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమరజీవిని పేరు రావడానికి మరణం వచ్చేంత వరకు ఆమరణ దీక్ష చేసిన వ్యక్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి 45 రోజులు నిరంతరాయంగా ఈయన నిరాహార దీక్ష చేసి ఈయన మరణం తర్వాతనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందుకు కారణమైన మన వాసవి మాత బిడ్డ పొట్టి శ్రీరాములు గారికి ఈరోజు ఘనంగా నిజమైన నివాళులు అర్పిస్తున్నాం. కాబట్టి ఆయన చూపిన మార్గంలో మనందరూ ఆర్యవైశ్యులు కూడా అందరూ కూడా కలిసి నడవాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి మాతాకు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. ఎన్టీపీసీ రామకుండం ప్రాంతానికి చెందిన 2 మహిళలకు జాతీయ స్థాయి ఉమెన్ ఐకాన్ 2025 అవార్డు అందుకున్నారు. కరీంనగర్ కళాభారతిలో శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆదివారం ఓ మగవా నీకు వందనం 2025 కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా సామాజిక సేవా విభాగంలో తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళకు, శ్రీ సీతారామ సేవా సమితికి చెందిన కంది సుజాతకు అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. దీనికి జాతీయ స్థాయి ఉగాది స్వర్ణనిధి పురస్కారం అండి. గట్టిగా క్లాప్స్ అండి. స్వర్ణనిధి అండి పంపించారా? ఓకే, క్లాప్స్ అండి. ఈమెకు సన్మానం చేయాల్సిందిగా మన హరిత గారు, మరి అలాగే డాక్టర్ లీలశిర్ష గారు, శోభరన్ గారు, మరి అలాగే మా చుప్పదండి లలితక్క గారు, మరి అలాగే మా అడ్వకేట్ గారిని కూడా చేతుల మీదుగా ఈరోజు అంతర్జాతీయ ఉమెన్ ఐకాన్ అవార్డు అందుకుంటుందండి. క్లాప్స్ అండి గట్టిగా ఒకసారి. నెక్స్ట్ అనగారిన దళిత బహుజన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు దిక్సూచిలని గోదావరి కళా సంఘాల సమీక్ష సలహాదారులు కాశీపక్క రాజమౌళి, ఏఐటీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి శనిగారం చంద్రశేఖర్ అన్నారు. పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా గోదావరికని పట్టణంలోని రాజేష్ టాకీస్ జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాలకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్ సతీష్లతో పాటు పలువురు నాయకులు కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. పూలమాల వేయాల్సిందిగా కోరుదాం. పూలే జ్ఞానమాల కార్యక్రమానికి పట్టణ సమాఖ్య యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి, అలాగే దళిత నాయకులు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే రాజ్యాంగాన్ని దేశానికి అందించారో ఆ అందించిన ప్రతిఫలాలు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ
దీనికి ఆలయ ఫౌండేషన్ సభ్యులు మరి రాంబాబు గారు హోదాలో ఆర్ఎన్ఏ అంబేద్కర్ సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులమైన మేము 16వ జ్ఞానమాల కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ నాయకులకు నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చేసే కార్యక్రమం ఏదైతుందో మన ఐఏఎస్ నరహరి గారు ఆయన చక్కటి సందేశం ఈ యొక్క మెసేజ్ ఇచ్చి ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని మీరు అంతటా చేస్తే బాగుంటుందని చెప్పిన పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నాయకులు. దీనికి చేదోడు వాదోడుగా నేను కూడా నా యొక్క విశ్రాంత సమయాన్ని ఇటు వెచ్చించి ఇక్కడికి తిరుగుతున్నాను. ఈ రోజున ఇది చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇప్పటి వరకు మన సభాధ్యక్షులు మాట్లాడినట్టు ఇప్పటి వరకు ఎవరికి అందలేదు. అది ఎవరైతే గద్దెనెక్కిన నాయకులు ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చే రాజ్యాంగ మౌలిక సదుపాయాలను తీసుకొని వాళ్ళు వాటిని పాటించుతారు తప్ప సామాన్య ప్రజల కోసం కానీ రిజర్వేషన్ల గురించి కానీ మిగతా పౌర జీవనం ఎలా ఉండాలనే విధానాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని రూపుమాపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే అదే తరుణం రాబోతుంది అది. కాబట్టి మనందరం కూడా రాజ్యాంగం పోకుండా నిలబడాలంటే మనందరం ఐక్యమత్యంగా ఉండాలి. మన ఐకమత్యంతో రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం. ఈ రోజున సోదరుడు చెప్పినట్టు మనం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామనంటే ఈ భిక్ష అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షనే ఇది. లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రావడానికి ఆలోచిస్తున్న తరుణంలో మనందరం ఏకతాటిగా నిలబడి ప్రతి మూలన గ్రామాన కూడా ఈ జ్ఞానమాల కార్యక్రమం గురించి తెలియజేస్తూ భారత రాజ్యాంగం గురించి తెలియజేస్తూ అందరికీ మనం తెలియజేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అవకాశం కల్పించిన సభాధ్యక్షులకు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం. దళిత సంఘాల ఆధ్వర్యంలో జ్ఞానమాల కార్యక్రమం కొనసాగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరిగేటువంటి జ్ఞానమాల కార్యక్రమం గౌరవనీయులు పెద్దలు నరహరి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వారు చేసినటువంటి సేవలను కొనియాడేందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కింది స్థాయి విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళకి వివరిస్తూ అంబేద్కర్ అంటే కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఇప్పటి సమాజం ఉన్నది. ఎందుకు అంటే అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వయోజకులంతా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పొందుతారా తప్ప కింది స్థాయికి ఏ మాత్రం కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఐక్యమత్యంతో ఉండి భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే ఇవాళ మనం ఈ అంగీలు వేసుకొని బతుకుతున్నాం. ఇవాళ ఒక పూట తిండి తింటున్నాం అంటే ఆయన దైవం అనేది మనమంతా ఒక జ్ఞానంతో ముందుకు సాగి ఈ ఫలాలు కింది స్థాయికి అందే విధంగా మనం తగు చర్యలు తీసుకొని ఈ అంబేద్కర్ జ్యోతిరావు పూలే గురించి విద్యార్థి లోకానికి కూడా వివరించేందుకు స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగులకు ఇక్కడ మనం కొన్ని సభలు సమావేశాలు రాజకీయ శిక్షణ తరగతులు ఇవ్వాలని ఈ సందర్భంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. కామారెడ్డి జిల్లా దోమకొండ దళితులంటే టీఆర్ఎస్ కు చిన్నచూపు దళితులను అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ అవమానపరుస్తుందని మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక దళిత స్పీకర్ను జగదీశ్వర్ రెడ్డి దారుణంగా అవమానించిండు. కేవలం దళితుడు అనేటువంటి ఒక అహంభావంతో అహంకారంతో మరి చులకన భావంతో దళితులు అంటే ఒక చులకన భావం అనేటువంటి భావన
ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంది కాబట్టే అదే విధంగా ప్రవర్తన అనేది కూడా అదే విధంగా ఉన్నది. మరి దళితుల పట్ల మరి ప్రజలు గమనించాలని చెప్పేసి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. అలాగే మరి సజావుగా నడుస్తున్నటువంటి సభను మరి ఈ సభ నీది కాదు, మరి నీ సొంతం కాదు అని చెప్పేసి అగౌరవంగా, అమర్యాదగా, మరి అసభ్యకరంగా ఒక స్పీకర్ను మర్యాద లేకుండా మాట్లాడేటటువంటి ఒక దుస్థితి, అటువంటి పరిస్థితి అనేది ఒక బీఆర్ఎస్కు దాపురించింది. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. వీళ్ళు దళితులంటే ఇప్పటి నుంచి కాదు, గతంలో కూడా దళితులంటే ఒక చులకన భావం ఉన్నది. కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఉద్యమాన్ని నడిపిస్తున్న రోజుల్లో నేను మొట్టమొదటి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, ఒకవేళ దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే నా తల నరుక్కుంటానని ఇచ్చినటువంటి హామీ ఆయన నిలబెట్టుకోలేడని ఈ సందర్భంగా గుర్తిస్తున్నాం. మరి గతంలో చూసుకున్నట్టయితే సంపత్ కుమార్ అనేటటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను మరి అప్పటి స్పీకరు మరి దారుణంగా అవమానించి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ ఇచ్చినటువంటి మీనా కుమార్ను మరి నేరెళ్ల నియోజకవర్గానికి వస్తే ఇక్కడే ఉన్నటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ ఆ రోజు నాడు మీనా కుమార్ను అరెస్టు చేసినటువంటి ఒక దళితుని దళితుని చూడకుండా కూడా అరెస్టు చేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజయ్యను మరి ప్రభుత్వం రాగానే ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యను మరి వెంటనే ఆయనను ఆ మాదిగలను అవమానించే విధంగా ఎలాంటి రీజన్ చూపెట్టకుండా కనీసం పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఎలాంటి అనౌన్స్ చేయకుండా మరి దారుణంగా పదవి నుంచి తీసేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా చూసుకుంటూ పోతే దళితులను అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అవమానిస్తున్నది. ఇటువంటి దళితులను అవమానించేటటువంటి ఒక బీఆర్ఎస్ ఒక పరిస్థితి, ఇలాంటి పరిస్థితిని మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎండగట్టాలని మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఆలోచించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి పిలుపునివ్వడంతో ఈరోజు దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనంతరెడ్డి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ జగదీశ్వర్ రెడ్డి గారి అలాగే దానికి మద్దతు ఇచ్చినటువంటి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బొమ్మను కూడా ఈ రోజు నాడు దగ్ధం చేసి కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమను మేము మళ్ళొకసారి వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా వాళ్ళు దళితుల వ్యతిరేకులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని జగదంబ తండా శ్రీ జగదంబ మాతా సేవలాల్ మహారాజ్ ఆలయ 4వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మహాగణపతి మరియు గౌరీ పూజ, పుణ్యవచనం, ఋత్వివర్ణనం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, అవాహిత దేవత హోమం, పూర్ణాహుతి, మంగళహారతి, మంత్రపుష్పం, యాగ ప్రదక్షిణ, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జగదంబ తండా జగదంబ మాతా సేవలాల్ మహారాజ్ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఓం రాహవే నమః. ఎవరికైతే మాటలు రావు, ఎవరికైతే చూసే శక్తి తక్కువ ఉంటుందో, అలాగే శరీరంలో ఏదో లోపంగానే ఉంటారు. ఏ లోపమని ఆలోచనతోనో, మాటలు రాకనో, బుద్ధితనంతోనో, ఇలాంటి లోపాలతో ఉంటారు పిల్లలు. అలాంటి హరిష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే. ఓం కేతవే నమః.
ఈరోజు మన రెడ్డిపేట జగదంబ తాండాలో సేవాలాల్ మహారాజ్ జగదంబ అమ్మవారి యొక్క 4వ వార్షికోత్సవం. అంటే ఇప్పటికీ ఈ గుడి స్థాపితమై 4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనము వార్షికోత్సవం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం అయిన తర్వాత అందరు దేవతలు అవాయి షోడశోపచారం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత యాగశాల ప్రవేశం, తర్వాత అన్ని దేవతల యొక్క హోమాలు, తర్వాత పూర్ణాహుతి, తర్వాత మంగళహారతి, మంత్రపుష్పం, ప్రదక్షిణ. దీంతో ఈ కార్యక్రమాలు అందరికీ అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు మంత్రోచ్చారణ మా తమ్ముడు మహారాజ్ కి రెడ్డిపేట జగదంబ తాండా సేవాలాల్ సంఘ సభ్యులందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు. ఇది 4వ సంవత్సరంలో దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ గ్రామ పురోహితుడైనటువంటి పురుషోత్తం శర్మ గారు వారి బృందం చేత ఇక్కడ ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ముందు రోజు గణపతి పూజ నుంచి మొదలుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహారాధన, క్షేత్రపాలక పూజలు, అలాగే వాస్తు యోగిని పూజలు, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి కోసం ఇక్కడ శాంతి కళ్యాణం అనేటువంటిది కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ఈ యొక్క ముఖ్య విషయం ఏమిటంటే సేవాలాల్ మహారాజు యొక్క ఈ యొక్క ఆస్తికమైనటువంటి మన ధర్మాన్ని కూడా ప్రపంచమంతటా కూడా తెలియజేయడానికి మన సోదరులందరూ కూడా కష్టపడుతున్నారు. అలాగే అందులో భాగంగా ఈ రెడ్డిపేట తాండా జగదంబ తాండా సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మరింత కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడడానికి మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం ఇదంతా కూడా ఒక విశేషమని కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరెన్నో నిర్వహిస్తూ మన సాంప్రదాయాన్ని, మన హైందవ ధర్మాన్ని కూడా స్వామి సేవాలాల్ మహారాజ్ కూడా కోరుకున్నది అదే. కాబట్టి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆదర్శంగా తీసుకొని రామ్లాల్ మహారాజ్ మరియు సేవాలాల్ మహారాజ్ యొక్క దారిలో నడుస్తూ ఈ యొక్క ఇలాంటి శుభకార్యాలన్నీ మరెన్నో జరుపుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ప్రపంచం అంతా కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్లాల్ మహారాజ్ కి జై, సేవాలాల్ మహారాజ్ కి జై. మహారాష్ట్ర నుంచి వచ్చి ఆయన శాయశక్తిగా మన భారతదేశంలోనే ఫస్ట్ శంకుస్థాపన ఇక్కడ చిన్నగా గుడి. మేము ఎస్టీ వాళ్ళు కాబట్టి, బంజారాలం కాబట్టి చిన్నగా గుడి ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినాము. దాని తర్వాత మా పెద్దోళ్ళు ఏం చేసినట్టే రాబోయే రోజులలో ఒకటే ఉంటే మేము మెల్లగా చందాలు తీసుకుంటా, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకుంటా అంత పెద్దగా గుడి తీసుకున్నాము. ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత మేము 4 ఏళ్ళ ముందు వచ్చేస్తాము. ఇలా పెడితే ఆడికెళ్ళి మేము కంటిన్యూ ఈ పూజలు జరుపుతున్నాము. 1970లో సంత రామారావు ఇక్కడ రెడ్డిపేట తాండాకు వచ్చాడు. కావున ఆయన ఉద్దేశంతో, హృదయపూర్వకంతో ఇక్కడ గుడి నిర్మాణం చేయాలని ఆయన ఉద్దేశంతో ఇక్కడ శంకుస్థాపన జరిగినది 1970లో. ఇప్పుడు కావున 55 సంవత్సరాలు ఆయన పూర్తం చేసి అక్కడి నుంచి 55 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. యజ్ఞము, బండారం, పూజా బండారం అంతా చేసుకుంటా ఈ దాకా చేస్తూ ఉన్నాము.
అందరికీ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. అదొకటి చెప్పండి. కులమత అందరూ వస్తారు. ఇప్పుడు తండ నివాసము 3-4 తండాలు ఉన్నాయి. జగదంబ తండ, స్కూల్ తండ, బట్టు తండ, మొండిగరం తండ, గల్పూరా తండ. ఇవి మొత్తం 5 తండలు కలిసి ఈ వర్షోత్సవం జరుపుకుంటాం. ఈ వర్షోత్సవం అంటే ఘనంగా జరుపుతాం. అన్ని భక్తులు వస్తారు. పూజ అయితే ఇంకా 2-3 గంటలు బాగా జనాలు పూజలు ఉంటుంది. అప్పటి నుంచి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 12:30 తర్వాత అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. అన్ని జిల్లాల పూజారులు ఈ రాత్రి మొత్తం నిర్వహిస్తారు. ఇది మా జగదంబ తండ్రి జగదంబయాడి ఈరోజు మా రెడ్డిపేట జగదంబ తండ్రిలో గత 50 సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం జరగదు. మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం. గత 4 సంవత్సరాల నుంచి ఇంకా గ్రాండ్గా చేసి బాగా చాలామంది చుట్టుపక్కల ఉన్న మండలాలు, గ్రామాలు అందరూ మన స్వాములు, మన శివాలయాల స్వాములు అందరూ వచ్చి భిక్ష చేసి ఎవ్రీ ఇయర్ పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తున్నాము. అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఈశాన్య మూలలో ఉన్న బావి ఎప్పటికీ ఎంత ఎండాకాలమైనా అది ఇప్పటి వరకు నీరు లేకుండా ఉండలేదు. కంపల్సరీ మాకు గుడి యొక్క ప్రత్యేకత అది ఉన్నది. అందరూ సహకరించాలని. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. రామగుండం ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2 కోట్ల రూపాయలను షాదిఖానా ఉర్దూగర్ కోసం కేటాయించి రంజాన్ కానుకనిచ్చారని ముస్లిం మైనార్టీ రామగుండం కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ పాషా, మాజీ కార్పొరేటర్ ముస్తఫా తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఎమ్మెల్యే నిలబెట్టుకోవడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎలక్షన్లకు ముందు మరి మాకు మైనార్టీలకు మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారం ఈరోజు మరి గవర్నమెంట్ ద్వారా 2 కోట్ల రూపాయలు షాదిఖానాకు ఉర్దూగర్కు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి రాజ్ ఠాకూర్ గారికి మా మైనార్టీల అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మరి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రామగుండంకు సంబంధించి 1,50,00,000 షాదిఖానాకు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర షాదిఖానాకు మరి ఉర్దూగర్కు 50,00,000 రూపాయలతో పాటు, అలాగే మరి కబరస్థాన్ దగ్గర చుట్టూ ప్రహారీ గోడకు దరిదాపు 1 కోటి రూపాయలు సింగరేన్ ద్వారా మరి రాజ్ ఠాకూర్ గారు శాంక్షన్ చేయించడం జరిగింది. 600 మీటర్ల కాంపౌండ్ వాలు మరియు 40 మీటర్ల సీసీ ప్లాట్ఫామ్ కూడా మరి రేపటి నుంచి వెళ్ళి కూడా పనులు స్టార్ట్ కాబోతున్నాయి. మరి మాకు రంజాన్ గిఫ్ట్గా మరి రాజ్ ఠాకూర్ గారు ఇచ్చినందుకు రాజ్ ఠాకూర్ గారికి, అలాగే మా శ్రీధర్ బాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ విద్య మరియు ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో
మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కల్పించడం జరిగింది. మరి 2014లో కేసీఆర్ గారు ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి ముస్లింలందరినీ మోసం చేసి ఆయన ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది. అలాగే 2018లో కూడా మరి ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి ముస్లింలను మోసం చేసినాడు. దానికి గుణపాఠం చెప్పే విధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కులాలను మతాలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తుంది. మరి ముస్లింలకు అండగా ఉండే పార్టీ, అన్ని కులాలకు మతాలకు అండగా ఉండే పార్టీ అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరి రాజ్ ఠాకూర్ గారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోడ్లు అయితేంది, ఈ డ్రైనేజీలు కానీ మరి దానికి సంబంధించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ వివిధ అన్ని రకాలకు సంబంధించిన వాటర్ మరి డ్రైనేజీ అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తి కావడం జరుగుతుంది. మరి రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నందుకు మాకందరికీ చాలా గర్వంగా ఉంది. మరి ఇలాంటి ఇంకా మంచి మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పి రాజ్ ఠాకూర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. చెప్పండి. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఇక్కడ హాజరైన మా మైనార్టీ మిత్రులకు మరి ముఖ్యంగా విలేకరు సోదరులకు ప్రింట్ మీడియాకు అందరికీ స్వాగతం సుస్వాగతం. గతంలో మా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏదైతే మాట ఇచ్చినారో దానికి ఈరోజు షాదీఖానా ఉర్దూ ఘర్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా ఆర్డర్ కాపీ దాదాపు 2 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి డిపాజిట్ రూపంలో ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు మేము మైనార్టీలం అందరం కలిసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి, ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారికి, ప్రత్యేకంగా మా అన్న స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మైనార్టీలకు రంజాన్ కానుక ఇచ్చినందుకు మా అందరి తరపున వారికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెద్దామనే ఈరోజు ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఖబ్రస్థాన్లు అయితేనేమి, ఈద్గాలు అయితేనేమి, వక్ఫ్ బోర్డ్ గెజిట్లలో కూడా ఇది ఖచ్చితంగా ఉండాలని వక్ఫ్ బోర్డు వాళ్ళ అధికారులను కూడా పంపించి గతంలో దాదాపు 15-20 రోజుల క్రితమే వాళ్ళని కూడా పంపించి అధికారికంగా మైనార్టీ సెల్ అధికారికంగా ఉండాలి, ఇక్కడ మైనార్టీలు అందరూ అధికారికంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ పెండింగ్లో ఏదైతే ఉందో గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చినారు కానీ మైనార్టీ సెల్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడున్న ఫంక్షన్ హాల్ ఇంకా నిర్వీర్యం అవుతూ ఉన్నది. కానీ మకాన్ సింగ్ గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తా అన్నాడు, ఇది చేసి చూపెట్టిండు, మాకు ఇచ్చిండు, రంజాన్ కానుక ఇచ్చిండని మేము అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా అది ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్న షాదీఖానా ఉన్నదో దానికి కూడా ఆయన సొంత డబ్బులు కేటాయించి కూడా దాన్ని కంప్లీట్ చేస్తా అని మాట ఇచ్చినారు. ఖచ్చితంగా రేపు ఆ రామగుండంలో ప్రారంభమయ్యే షాదీఖానాతో పాటు గోదావరి ఖనిలో కూడా పెండింగ్లో ఉన్న షాదీఖానా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని మా అందరికీ నమ్మకం ఉన్నది. వారు మాట ఇచ్చినారు. అందుకోసమే మేము మైనార్టీలం అందరం ఇటు రామగుండం, ఎన్టీపీసీ, గోదావరి ఖని, 18 కాలనీకి సంబంధించిన మస్జిదులు, ఈద్గాలు, ఖబ్రస్థాన్లు అన్నీ కూడా అధికారికంగా ఉండాలని గెజిట్లో కూడా చేర్చేయడం జరిగింది. ఎన్టీపీసీ సీతారామ సేవా సమితి సభ్యుల వద్దకు చేరిన భద్రాచలం సీతారాముల కళ్యాణ గోటి తలంబ్రాలు. సీతారాముల కళ్యాణం కోసం భద్రాచలం రామయ్య సన్నిధి నుండి వచ్చిన గోటి తలంబ్రాలను సోమవారం సీతారామ సేవా సమితి సభ్యురాలు కంది సుజాత ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన మహిళలకు అందజేశారు. ఈ గోటి తలంబ్రాలను గోటితో ఒలిచిన తర్వాత తలంబ్రాల బియ్యాన్ని తిరిగి భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల్లో వాడడం కోసం పంపించడం జరుగుతుందని సుజాత తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిగి పద్మ, లావణ్య, లలిత, డి లావణ్య, జె శారద, ఎస్ తిరుమల, ఎన్ లావణ్య, బి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. సమితి నుండి శ్రీరామదాస్ భద్రాచలం రామయ్య తలంబ్రాలు మా ఫ్రెండ్స్కి ఇవ్వడం జరుగుతుంది. భూపాలపల్లి రామదాసు తిరుపతన్న గారు, వారి భార్య తిరుపతమ్మ సొంతంగా వారి పొలంలో పండించిన వడ్లు భద్రాచలంలో పూజ చేసి పంపించడం జరిగింది. అవి కోటి కోటి తలంబ్రాలుగా మార్చి ఇవ్వాలని అనుకుంటున్నాం. జై శ్రీరామ్. జై ఓకే పట్టుకోండి యాక్చువల్లీ మంచిగా పట్టుకోండి. ఇట్లా పట్టుకోండి. అందరు రండి, దగ్గర రండి. దుర్గావాహిని మాతృశక్తి విహెచ్వి ఆధ్వర్యంలో గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో సోమవారం మహిళలతో సీతారాముల కళ్యాణ తలంబ్రాల వద్దను గోటితో ఒలిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు మహిళలు అందరూ శ్రీరామ నామ జపాన్ని స్మరిస్తూ భక్తిభావంతో వడ్లను ఒలుస్తూ బియ్యాన్ని తీశారు. గోడితో వడ్లను ఒలిచిన మహిళలకు దుర్గావాహిని మాతృశక్తి సభ్యులు వాయినాలను అందిస్తూ స్వామివారి ప్రసాద వితరణ చేశారు. అడుగు పట్టుకురా అడుగు పట్టుకొచ్చిన 10 గంటల శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ జయ జయ రామ శ్రీరామ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కువ కాదు అనే ఒక భావనతో ప్లస్ ఆధ్యాత్మికంగా మన పండుగలను మన ధర్మాలను విడనాడకుండా మన ముందొచ్చే జనరేషన్ పిల్లలకు కూడా నేర్పించే విధంగా మనం అందరం తయారు కావాలి. మా మాతృశక్తి ఉంది. తర్వాత దుర్గావాహిని గురించి ఏంటంటే స్పెషల్గా చెప్పాల్సింది పిల్లల కోసం అండి. టీనేజీ పిల్లల కోసము 13 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండే యువతుల కోసము పనిచేసే ఈ విభాగము ఏంటి. దాని గురించి ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజులలో చూస్తున్నాము బాగా లవ్ జిహాద్ అనే ఒక పేరు మీద ముస్లిమ్స్ వాళ్ళు మన అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నారు. దేనికోసము వాళ్ళ సంఖ్య పెరగాలంటే వాళ్ళ అమ్మాయిలు సరిపోరు కాబట్టి మన హిందూ అమ్మాయిల గర్భాశయాలను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంటే
అంటే మన హిందూ అమ్మాయిలని ట్రాప్లోకి దించి వాళ్ళను మేము ఫస్ట్ హిందూసే అని చెప్పి వాళ్ళ మెడలో రుద్రాక్ష బొట్టు అట్లా ఒక నటనలాగా క్రియేట్ చేసి మన పిల్లలకు తెలియదు కదా, నమ్ముతున్నారు. అట్లా ఒక క్రియేషన్ చేసి వాళ్ళ ద్వారా ఆ అమ్మాయిలని వాళ్ళకు లోపరుచుకొని తర్వాత వాళ్ళ ద్వారా పిల్లలను కనేసి తర్వాత వదిలేస్తున్నారు. అంటే ఫైనల్గా మతమైన మారాలి, చచ్చన్న పోవాలి అనే 2 ఆప్షన్లను మనకు విడిచి వెళ్తున్నారు. అంటే చూసారు ఎంత దుర్మార్గమైన ఆలోచనలతో వాళ్ళు మన హిందువుల అమ్మాయిల పైన దాడులు ఇట్లా చేసిండ్రు. అన్నీ వింటున్నాం మనం, వాట్సాప్లల్లో న్యూస్లల్లో వస్తూ ఉంటాయి, స్టేటస్లో పెడతారు ఒకరోజు, తర్వాత మర్చిపోతున్నాం. అలా మర్చిపోకుండా మన పిల్లల కోసము మనము ఖచ్చితంగా ఇంట్లో ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, మన హిందుత్వం గురించి, ప్రతి దేవుడి విశిష్టత గురించి చెప్పి వాళ్ళకు మనం అవేర్నెస్ తీసుకురావాలి. నేను దాదాపు పోయిన నెలలో ఒక 4-5 స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి చేశాను. అక్కడ ఏంటమ్మా మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని అంటే, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కదా మేడం, ఏ దేవుడు అయినా పర్వాలేదు అంటే మనం ఇంట్లో చెప్పట్లేదు వాళ్ళకు. పర్టికులర్గా ఏ దేవుడి విశిష్టతను వాళ్ళకు చెప్తే వాళ్ళకు నచ్చిన దేవుడిని వాళ్ళు కొలుస్తారు. మెయిన్గా భక్తి లోపం కూడా జరుగుతుంది. మనం చెప్పకపోవడమే మెయిన్ సమస్య అయింది అక్కడ. వాళ్ళకి కళ్యాణ మహోత్సవానికి గాను విశ్వ హిందూ పరిషత్ మరియు దుర్గావాహిని శాఖ వారు, మాతృశక్తి వారు వారి ఆధ్వర్యంలో ఇంతమంది మహిళలతో ఈరోజు వడ్లు ఒలిచే కార్యక్రమము అత్యంత వైభవపేతంగా నిర్వహించి ఆ ఒలిచినటువంటి బియ్యాన్ని ఉగాది తర్వాత అంటే శ్రీరామనవమి 2-3 రోజుల ముందు ఇక్కడే ఓ రోజు సాయంత్రం పూట వాళ్ళ చేతులతోనే మళ్ళీ తలంబ్రాలుగా పసుపు నెయ్యితో కలిపి దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అది ఆ రామచంద్రునికి సమర్పిస్తారు. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు వారికి కూడా మనం చేయూతనిస్తూ అందరం కూడా సమూహంగా ఉండి వారికి తోడ్పాటుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికి కూడా రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ గులాబీ పార్టీ శ్రేణులు గోదావరి తల్లి కన్నీటి కోసం మహాపాదయాత్ర చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు గోదావరి నది నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను ప్రారంభించారు. సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, నడిపల్లి దివాకర్రావు పాల్గొని గోదావరి నది వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. గడప గడపలో నాని పేరు రాసుకున్నవే. తీసుకున్నాక పోతాం అయిపోయింది తీసుకో. కవర్ది పోయద్దు దాన్ని, పోతుంటే అదే బరువు అవుతుంది. అనకు సరికుండా సార్ సరికుండా కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.
నిర్వహించడంలో మరి ధైర్య సాహసాలు చేస్తూ 180 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర నిర్వహించడం కోసం ముందుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వాళ్లకు ఖచ్చితంగా ఎటువంటి అవరోధాలు లేకుండా ఈ పాదయాత్ర సంపూర్ణం కావాలని, మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ద్వారా ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, అదేవిధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికీ వాళ్ళు పిల్లర్ను రిపేర్ చేయకుండా నీళ్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కావాలనే నీళ్లు ఎత్తకుండా నీళ్లను ఆపకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా మరి రైతులను ఇబ్బంది పెడుతూ పంటలు ఎండబెడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి ఒక మూర్ఖ ప్రయత్నానికి మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా గోదావరిలో గతంలో ఏ విధంగా అయితే నీళ్లుండెనో తిరిగి అదే విధంగా నీళ్లను సాధించడం కోసం ఒక మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని, ఇది చిన్న కార్యక్రమమే కావచ్చు, ఎక్కడో ఒక కాడ ఏదో ఒక మూలన ఒక ఉద్యమ కార్యక్రమం మొదలైతే దాని వెనుక న్యాయం ఉంటే అదే ఉద్యమం రాష్ట్రం మొత్తం కూడా అంటుకుంటుంది. అదే అన్న చిన్న చెప్పండి. ఈరోజు ఉద్యమాల పొరిటి గడ్డ నుండి మరో ఉద్యమ ప్రస్థానం మొదలైంది. నీళ్ల కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత మా బతుకులు మారినాయి, మా సమస్యలు పోయినాయి, మాకు నీళ్లతోని బాధలు తప్పినాయని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం కాళేశ్వరం మీద అబద్ధపు ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం కాళేశ్వరంని ఎండబెట్టి ఇలా గోదావరిని ఎండబెట్టారు. నిండు కుండలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో పడవల పోటీలు నిర్వహించినాం. ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇలా మళ్ళా ఎండిపోయింది ఈ గోదావరి, ఈ పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బతుకులు కూడా ఎండిపోతున్నాయి. అందుకోసమే ఈ యొక్క నీళ్లు మళ్ళీ కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క నిండు కుండలాగా నీళ్లను ఉంచిర్రో మళ్ళీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిండు కుండలాగా ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను, గొప్పతనాన్ని వివరిస్తూ గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ల పరిస్థితులను వివరిస్తూ గోదావరి కన్నీటి గోస మహాపాదయాత్ర కార్యక్రమం 180 కిలోమీటర్ల వరకు సాగుతూ ఉన్నది. ఆనాడు తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం కేసీఆర్ గారు పోరాటం చేసి 10 ఏళ్లలోనే అన్నింటిని కూడా పరిష్కారం చేసిండ్రు. మరి ఈ సంవత్సరాల కాలంలోనే మళ్ళీ గోదావరిని ఎండబెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది. కేసీఆర్ గారు మళ్ళీ ఈ యొక్క నీళ్ల కోసం ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని ఈ ప్రాంత రైతులము అందరం కూడా మళ్ళీ సార్ దగ్గరికి వెళ్లి విన్నపించడం కోసం ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి నుండి 180 కిలోమీటర్లు కేసీఆర్ గారి ఎర్రవెల్లి సగ్రుమ ఇంటి వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. 6 రోజుల పాటు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, కొండాపూర్కు సంబంధించినటువంటి అక్కడి వరకు కూడా వెళ్తాము. ప్రతి ఊర్లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని, ఈ ఎండిపోయిన గోదావరి పరిస్థితులను వివరిస్తూ ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఆర్జీవన్ ఓసీపీ 5కు 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన 36 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 15 రోజుల ముందే సాధించింది. ఈ మేరకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సోమవారం ఓసీపీ 5లోని అన్ని విభాగాల ఉద్యోగులను, అధికారులను, యూనియన్ నాయకులను
కలిసి అభినందనలు తెలిపారు. ఉద్యోగులకు అధికారులకు స్వీట్లను తినిపించారు. ప్రమాదములను నివారించుటకు అక్షర సూత్రములను నేను మనస్ఫూర్తిగా నేను చేయి పల్లవలన తోటి సౌర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండునని ప్రమాణం చేయించు. జై ఓసీ5 ఓపెన్ గా చప్పట్లతో వేదిక మీద ఆహ్వానిస్తూ అందరూ చప్పట్లు కొడుతుండని కోరుతున్నారు. అర్జున్ సార్ గారు స్వయంగా వచ్చి మనందరికీ అభినందన వేదిక మీద ఉన్న అతిథులందరినీ కూడా కూర్చొని 5 వార్షిక గౌరవనీయులు అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ రవీందర్ రెడ్డి సార్, మేనేజర్ కొనుగోడు శ్రీనివాస్ సార్, పెరుమాల సార్, కార్మిక సంఘ నాయకులకు ఓసీ5 సంవత్సరం నుంచి 3వ సంవత్సరం దీనికి ప్రతి ఒక్క మరియు అధికారులకు సూపర్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా 15 రోజులు ముందుగానే సాధించే వాళ్ళం. సార్ మీరు సాధించారు కానీ ప్రొడక్షన్ తీసి మా వంతు సహకారం అందిస్తాం సార్. పైప్ లైన్ వర్కర్స్ కానీ సార్ మనకు ఈరోజు సార్ రావడం జరిగింది. అలాగే పక్కాలు ప్రతి సంవత్సరం ఇచ్చేది గత 4-5 సంవత్సరాలుగా సిఎండి గారు దాన్ని కూడా కొద్దిగా కన్సిడర్ చేయాలి. మాకు ఇంకా కుటుంబ సోదరులకు అభినందన. అది కూడా ఈ సంవత్సరం ఇంకా కొన్ని పెండింగ్ ఇంకా ఈ సంవత్సరం టార్గెట్ను మీరు కొత్త మిషనరీ ఇస్తే మేము ఖచ్చితంగా ఒక 2-3 నెలల ముందే తీసుకొస్తామని చూస్తూనే మమ్మల్ని మోటివేట్ చేస్తూ మనకు ప్రొడక్షన్లోకి రీచ్ కావాలని పెట్టినాం. కానీ ఎనీహౌ ఓవరాల్గా అయితే కష్టాల్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ మనము లాభాల్లోకి రావడం అంటే సార్ నుండి మనకు థ్యాంక్ యూ సార్. గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆయన ముందుని మనం నడిపించారు కాబట్టి మనం ఈ 36 lakhs అనేది వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యువర్ గివెన్ సార్. అట్లాగే మన పిఓ గారు మనందరినీ ముందుండి నడిపించి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.